నమస్కారం గురుగారు. ఓకేనండి. ప్రారంభిస్తారండి. వచ్చారా మన వాళ్ళు? వీళ్ళు ఒక 2 నిమిషాలు ఆలస్యం అవుతుందన్నారు గురుగారు. ఆయన కానియండి. ఆయన ప్రారంభించమన్నారు. నేను ప్రారంభిస్తాను గురుగారు. హ్మ్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృण्वन्नोतिभिस्सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती नीनाम वित्र्यवतु श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మొదటి నుంచి ప్రారంభించండి. దీపారాధనం కృత్వా అక్కడి నుంచి వరుసగా చెప్పుకుంటూ రండి సార్. అలాగే గురుగారు. ఆదో దీపారాధనం కారయిత్వా ఆచమ్య. గురుగారు రెండు సార్లు చెప్పంటారా? ఒకసారి అక్కర్లేదండి. వచ్చింది వేగంగా టక చెప్పేస్తూ ఉండండి. గురుగారు వేగంగానే అలాగే గురుగారు. చెప్పేసేయచ్చు. ఓం కేశవాయ స్వాహ శ్రీకృష్ణాయ నమః. కర్తా పవిత్రం ధృత్వా ఓం పవిత్రవంతః పరివాచ మాసతే పితేషాం రత్నో అభిరక్షతి వ్రతం మహస్సముద్రం వరుణస్థిరో దధే ధీరా ఇచ్చే కుర్ధరుణేశ్వారభం పవిత్రంతే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాన్ని పర్యేషి విశ్వతః అతప్తతనూర్నత దామో అశ్నుతే శ్రుతా స ఇద్వహంతస్తత్సమాశత పవిత్రం ధృత్వా త్రిరాచామేత్ ద్విః పరిమృజ్య సకృదుపస్పృశ్య యత్ సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. శిరశ్చక్షుషి దీర్ఘం ఉందండి. గురుగారు అది ఇక్కడే తప్పు చేస్తాను. శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే పరిమృజ్య సకృదుపస్పృశ్య యత్ సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. ప్రోక్షాతి అంటున్నారండి. క్షా పైకి లేదండి. ప్రోక్షాతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. అంతే. శ్రీ ఉపస్పృశ్య శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయ శ్రీ విష్ణు నక్షత్రే శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీనాభీతి యజమానస్య పితుః ప్రాతి సాంవత్సరికమృదాఖ్యాన్న శ్రాద్ధం కరిష్యే సవ్యం కాలే అధికార సిద్ధ్యర్థం యథాశక్తి సంభవతు పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్యే కురుష్వ. తిలదర్భ హిరణ్యాక్షతాం గృహీత్వా ఆత్మప్రదక్షిణం త్రయం కృత్వా సమస్త సంపత్ సమవాప్తి హేతవః సముత్థితాపత్కులధూమకేతవః అపార సంసార సముద్రసేతవః పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవః ఆపద్ఘనధ్వాంత సహస్రభానవః సమీహితార్థాత్పణకామధేనవః సమస్త తీర్థాంబు పవిత్రమూర్తయో రక్షంతు మాం బ్రాహ్మణ పాదపాంసవః ఆదివ్యాధిహరం ఋణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తితం వందే విప్రశ్రీపాదపంకజం. విప్రౌఘదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాశయః వందనాన్మంగళావాప్తిః అర్చనాదచ్యుతం పదం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ
జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్ నాశ్లీలం కీర్తయే దేత ఏవ దేవతాః ప్రీణాతి. ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రాతిసాంవత్సరీకమృతాఖ్యాన్న శ్రాద్ధం కర్తుం ముఖ్యకాలో భూత్వా అధికార సంపదస్త్వితి భవంతో బ్రువంతు. కర్తుం అధికార సంపదస్తు ఇక్కడ సవ్యం. ఒక చిన్న విషయం చెబుతున్నా గురుగారు. రేపు మనకి మహాలయ పక్షాలు వస్తున్నాయి. గురుగారు, మహాలయ పక్షాలు వచ్చినప్పుడు ఎవరైనా పితృతర్పణాలు ఇవన్నీ చేసుకుందాము అని అనుకుంటారు. అనుకుంటున్నప్పుడు ఇక్కడి నుంచి దీపారాధన అంతా కూడా చేసిన తర్వాత సంకల్పం దగ్గర నుంచి ఇక్కడ దాకా చెప్పి గురుగారు అప్పుడు మనం చెప్పవలసిన సంకల్పం కొద్దిగా మార్పు. ఆషాఢ్యాది పంచమాపరపక్ష ప్రయుక్త సకృన్ మహాలయ శ్రాద్ధ ప్రతినిధి తిలతర్పణాధికం కరిష్యే అని చెప్పనని తరంగత్వేన గురుగారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఫోన్ వచ్చినట్టుందండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది అంటే ప్రాచీన వీతి తర్వాత ఇది యజమానస్య పితుః మా అని చెప్పి అక్కడి నుంచి ఇప్పుడు గురుగారు చెప్పింది చెప్పాలి. ఒకసారి అది సంకల్పం ఉంది కదా, సంకల్పం పాత సంవత్సరం శ్రాద్ధే దాని బదులు చెప్పండి అంటున్నాను అనమాట. ఓకే 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 అదే ఎక్కడ రాసుకోవాలని నాకు తెలియలేదు. ఓకే అదే ప్లాన్ సంకల్పం చెప్తే కదా. అలాగే రేపైనా ఉందండి కార్యక్రమం ఏమైనా ఉందా మీకు? ఏమీ లేదండి. నాకు పొద్దున 11:40కి ఉందండి. సూపర్ సార్. రేపు లేదు, ఎల్లుండి లేదు, నెక్స్ట్ వీక్ లేదు. నెక్స్ట్ వీక్ వినాయక చవితి ఇది పిలిచారనమాట అక్కడ. వినాయక చవితి అయితే అంతే. ఇంకా భాద్రపద మాసం వచ్చేసింది కదా, ఇంకా ఇది మనకి ఒక్క నెల. గురుగారు ఇక్కడ దాకా శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణు గణేముత్తాయం పుణ్యనిధౌ ప్రాచీనావితి అక్కడ దాకా చెప్పి ఆషాఢ్యాది పంచమాపరపక్ష ప్రయుక్త సకృన్ మహాలయ శ్రాద్ధ ప్రతినిధి తిలతర్పణం కరిష్యే అని చెప్పి యజమాని చేత అనిపించి ఆరే అనుజ్ఞా సిద్ధ్యర్థం యథాశక్తి సంభవత్ పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్యే ఇదంతా చెప్పించేసి ఇక్కడ 3 మాటలు ఇదంతా యావతీర్వై దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసందిత ఇదంతా కూడా చెప్పిన తర్వాత ప్రాచీనావితి అస్మత్ పితృణాం అన్నప్పుడు ఈ చెవితే చెప్పవచ్చు, ఇవన్నీ కూడా చెప్పవచ్చు. అస్మత్ పితృణాం అన్నప్పుడు పితృ పితామహ ప్రపిత అవన్నీ పేరు పిల్లలు చెప్పవచ్చు అండి. అయిన తర్వాత తిలతర్పణాదికం కరిష్యమాణ తదాదౌ శరీర శుద్ధ్యర్థం కురుక్షరత్రయాన్యాచరిష్యే. కాలస్య ముఖ్యకాలం వస్తూ ఉంటున్నాం కదండి మనం గురుగారు. దాని తోట కురుక్షరత్రయాన్యాచరిష్యే అని చెప్పనని ₹1 కాయను తర్వాత కొద్దిగా చిలలు చేత్తో పట్టుకొని అక్షతలు స్వర్ణం పవిత్రమనం స్వర్ణం పాప కొన్ని శ్లోకాలు ఉన్నాయండి, 3 శ్లోకాలు అవి చెప్పేసి నీళ్లు వదిలిపెట్టిచ్చేసి తర్వాత పితృ తర్పణాలు అన్ని కూడా చేయించాలండి. ఇది కూడా చేయవచ్చు, మనకి దానికి కూడా పనికి వస్తుందండి ఇది. గురుగారు అలాగే గురుగారు. అది నాకు ఒకసారి అది ఆ మంత్రాలు ఏమో అది శ్లోకాలు ఏమో అది ఒకసారి తర్వాత మీరు నేను చెబుతాను. ఓకే. ప్రాచీనావీతి ప్రాచీనావీతి
యజమానస్య పితుః యజమానస్య పితుః ప్రాతిసాంవత్సరికమృతాఖ్యాన్న శ్రాద్ధం కర్తుం హ్మ్. ముఖ్యకాలో భూత్వా అధికార హ్మ్. సంపదస్వితి భవంతో బ్రువంతు హ్మ్. కర్తుం అధికార సంపదస్తు సవ్యం హ్మ్. హ్మ్. కాలశ్చ హ్మ్. ముఖ్యకాలో అస్తు హ్మ్. పాకాదీనాం హ్మ్. పవిత్రతాస్తు హ్మ్. సర్వే పాకాః హ్మ్. శుచయో భవంతు హ్మ్. దేవతాభ్యః పితృభ్యశ్చ హ్మ్. महायोगिभ्य एव च नमः హ్మ్. स्वधायै स्वाहायै హ్మ్. नित्यमेव नमो नमः హ్మ్. ईशानः पितृरूपेण महादेवो महेश्वरः प्रियतां भगवानीशः परमात्मा सदाशिवः హ్మ్. तिथिर्विष्णुस्तथा वारो హ్మ్. नक्षत्रं विष्णुरेव च హ్మ్. योगश्च करणं चैव హ్మ్. सर्वं विष्णुमयं जगत् ॐ హ్మ్. ॐ ॐ अध्यपूर्वोक्त హ్మ్. विशिष्टायां पुण्यतिथौ హ్మ్. प्राचीनावीति హ్మ్. यजमानस्य पितुः హ్మ్. प्रातिसांवत्सरिकभृताख्यान्न श्राद्धे హ్మ్. यजमानस्य पितृपितामह प्रपितामहानां హ్మ్. गोत्राणां హ్మ్. शर्मणां హ్మ్. वसुरुद्रादित्यरूपाणां హ్మ్. सव्यं पुरूरवार्द्रवसंज्ञकानां विश्वेषां देवानां च హ్మ్. प्राचीनावीति హ్మ్. यजमानस्य पितुः హ్మ్. प्रातिसांवत्सरिकमृताख्यान्न श्राद्धम् अन्नेन హ్మ్. హ్మ్. हविषा पार्वण विधानेन युष्मदनुज्ञय सदैवम् अद्य सव्यं करिष्ये कुरुष्व హ్మ్. హ్మ్. प्राचीनावीति హ్మ్. यजमानस्य पितुः प्रातिसांवत्सरिकमृताख्यान्न श्राद्धं भविष्यति यत्र भविष्यति భవిష్యతి ఇతి అభవిష్యతి అత్ర భవిష్యతి अत्र भविष्यति ఆ, अत्- భవిష్యతి ఇత్యత్ర భవిష్యతి त्यत्र भविष्यति अलगे गुरुगाరు प्रति ఉమ్, सांवत्सरिकमृताः ख्यान्न श्राद्धं भविष्यति इत्यत्र भविष्यति ఉమ్, सव्यं ఉమ్, हस्तोदकं दत्वा ఉమ్, पुरूरवाद्रवसंज्ञकानां विश्वेषां देवानां स्थाने आवाहनीयार्थे क्षणं ఉమ్, धृत्वा भवद्भिः क्षणः ఉమ్, प्रसादः करणीयः ఉమ్, अस्तु करणीयः ఉమ్, प्राचीनावीति ఉమ్, यजमानस्य पितुः पितामह प्रपितामहानां गोत्राणां शर्मणां ఉమ్, वसुरुद्र आदित्यरूपाणां स्थाने ఉమ్, ఉమ్, आवहनीयार्थे ఉమ్, क्षणधृत्वा भवद्भिः क्षणः ఉమ్, प्रसादः करणीयः ఆ, अस्तु करणीयः ఆ, सव्यम् ఉమ్. ఇక్కడ అస్మత్ గురుగారు పితృ అంటున్నారండి. పితృపితామహ ప్రపితామహానాం ఎప్పుడు చెప్పినా సరే షష్ఠీ భక్తి చెబితే పితృపితామహ ప్రపితామహానాం అంతే. ఆ, అలాగే గురుగారు ఆ. కరణీయ సూత్రం అస్తు కరణీయ అయిపోయింది. करणीयः अस्तु ఆ, करणीयः ఆ, सव्यम् ఆ. अक्रोधनैः ఉమ్. शोचपरैः सततं అక్రోధనై गुरुगाరు ఉమ్, अक्रोधनैः ఆ, शौचपरैः ఆ, सततं ఉమ్, ब्रह्मवादिभिः ఉమ్, अक्रोधनैः ఉమ్, शौचपरैः सततं ఉమ్, ब्रह्मवादिभिः ఉమ్, भवितव्यं भवद्भिश्च मया ఉమ్, च श्राद्धकर्मणि ఉమ్, मन्त्रमध्ये क्रियामध्ये ఉమ్, विष्णोः स्मरणपूर्वकं ఉమ్, यत् किञ्चित् क्रियते कर्म ఉమ్, तत्कोटिगुणितं भवेत् ఉమ్, विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुः ఉమ్, गृहाङ्गणे गोमयेन गन्धेन मण्डलद्वयं कृत्वा ఆ, उत्तरे ఉమ్, चतुरस्रमण्डलं दक्षिणे प्राचीनावीतिना वर्तुलाकारमण्डलं कृत्वा ఉమ్, सव्यं ఉమ్, पुरूरवाद्रवसंज्ञकानां विश्वेषां देवानां पाद्यस्थाने इदमासनं ఆ, पाद्यस्थाने कुशासनं ఉమ్, पाद्यस्थाने दैवेक्षणः क्रियताम् ఉమ్, अमीगन्धाः ఉమ్, पुष्पार्था इमे अक्षताः ఉమ్, अमीकुशाः ఉమ్, पाद्यस्थाने सकलाराधनैः ఉమ్, स्वर्चितमस्तु ఉమ్, प्राचीनावीति ఉమ్. यजमानस्य पितुः पिता ఆహా, ఒక్కడే పితృ यजमानस्य అంటున్నారు. पितृ పితృ పితామహ ఒకటే मर्చిపోయాను గుర్తు. गुरुगाరు ఉమ్, यजमानस्य पितृपितामह प्रपितामहानां ఉమ్, पाद्यस्थाने ఉమ్, इदमासनं ఉమ్, पाद्यस्थाने
కుశాసనం పాఠ్యస్థానే శ్రాద్ధే క్షణః క్రియతాం అమీగంధాః పుష్పార్ధా ఇమే తిలాః అమీకుశాః పాఠ్యస్థానే సకలారాధనైః స్వర్చితమస్తు సవ్యం కర్తా ప్రత్యన్ముఖో భూత్వా పురూరవాద్రవ సంజ్ఞక విశ్వే దేవాః స్వాగతం సుస్వాగతం ఇతి భోక్తా వదేత్ పురూరవాద్రవ సంజ్ఞక విశ్వే దేవాః ఇదం వః పాద్యం ఇదం వః పాద్యం సుపాద్యమితి భోక్తా వదేత్ షన్నో దేవిరితి మంత్రేణ కర్త పాదోదక అభిమంత్రియ పాదోదకం అభిమంత్రియ నుంచి పాద్యోదకం అభిమంత్రియ. పాద్యోదకం క్షమించాలి గురుగారు, పాద్యోదకం కరెక్ట్. షన్నో దేవీరితి మంత్రేణ కర్త పాద్యోదకం అభిమంత్రియ. షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. కర్త పవిత్రం కర్ణే నిధాయ చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని. ఏన పూతస్తరతి, రాకే ఉదాత్తం అండి. ఏన పూతస్తరతి దుష్కృతాని. ఏన పూతస్తరతి దుష్కృతాని. ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మాన మరాతింతరేమ. మళ్ళీ ఈ వాక్యం చెప్పండి. తేన పవిత్రేణ శుద్ధేన పూతా. చెప్పండి ఈ వాక్యం. తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మాన మరాతింతరేమ. లోకస్య ద్వార మర్చిమత్ పైకానండి. పవిత్రం. లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం. లోకస్య మర్చిమత్ పవిత్రం. లోకస్య ద్వార మర్చిమత్ పవిత్రం. జ్యోతిష్మద్భ్రాజన్ మానం మహస్వత్. జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతు. జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్. జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్. అమృతస్య ధారా బహుదా దోహమానం చరణన్నో లోకే. చరణన్నో లోకే సుధితాం దధాతు. చరణన్నో లోకే సుదితాం దధాతు. చరణన్నో లోకే సుదితాం దధాతు. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కర్తా పవిత్రం ధృత్వా ప్రాచీనాదీతి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో దేవో వస్సవితోత్పునాత్వచ్చిత్రేణ. దేవో వస్సవితోత్పునాత్వచ్చిత్రేణ. మళ్ళీ మొదటి నుంచి చెప్తాను గురుగారు. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో సవితోత్పునాత్వచ్చిత్రేణ. సవితోత్పునా దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. అంతే. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. కర్త భోక్తృపాద ప్రక్షాళనోదకం శిరసి ధృత్వా యజమానస్య పితుః పితామహ ప్రపితామహానాం స్వాగతం. పితుహు అంటున్నారండి. యజమానస్య పితృపితామహ ప్రపిత. ఇక్కడ అలా లేదండి. యజమానస్య పితృపితామహ ప్రపితామహ. ఇక్కడ అంతే. బహువచనం ఇక్కడ. యజమానస్య పితృపితామహ ప్రపితామహ అని. అలాగే గురుగారు. యజమానస్య పితృపితామహ ప్రపితామహాః స్వాగతం సుస్వాగతమితి భోక్తృ ప్రతివాచనం. ప్రతివచనం. ప్రతివచనం.
భోక్తృ ప్రతివచనం ఉమ్, ప్రాచీనా వీతి యజమానస్య పితృపితామహ ప్రపితామహాః గోత్రాణాం గోత్ర శర్మణాం. కాదండి. యజమానస్య పితృపితామహ ప్రపితామహ గోత్రా శర్మణ వసూత్రాదిత్య రూపా. ఆహాహా. అక్కడ తప్పు. షష్ఠి వచ్చేప్పుడు గోత్రానాం శర్మణాం ఆహాహా. వస్తుందండి. గురుగారు గోత్రా శర్మణ ఇక్కడ ద్వితీయ ఇది. యజమానస్య పితృపితామహాః ప్రపితామహా ఏం గోత్రాః. లేదు సార్, ఇక్కడ మీరు అంత కన్ఫ్యూజ్ కాదు. యజమానస్య పితృపితామహ ప్రపితామహ పితృపితామహ ప్రపితామహ గోత్రా శర్మణ అన్ని కూడా అలాగే గురు విసర్గలే అంతే. అలాగే గురుగారు అన్ని విసర్గాలు ఉన్నాయి. కరెక్ట్. ఉమ్, యజమానస్య పితృపితామహ ప్రపితామహాః ఆ, గోత్రాః ఆ, శర్మణః ఆ, వసురుద్ర ఆదిత్య రూపాః. ఆ, స్వాగతం ఇదం వః ఉమ్, పాద్యం ఇదం వః పాద్యం ఉమ్, సుపాద్యమితి భోక్తా వదేత్. ఉమ్, సవ్యం ఉమ్, షన్నో దేవీరితి కర్తా పాద్యోదకం అభిమంత్రియా. ఉమ్, शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये ఆ, संयो रभिस्रवन्तु नः. कर्ता ఉమ్, पवित्रं कर्णे निधाय ఉమ్, चरणं पवित्रं विततं पुराणं येन पूतस्तरति ఉహు. येन पूतस्तरति दुष्कृतानि మళ్ళీ येन చెప్పండి. पूतस्तरति దుష్కృతాని. మళ్ళీ చరణం దగ్గర నుంచి చెప్పండి, మొదటి నుంచి. చరణం చరణం పవిత్రం. చరణం పవిత్రం వితతం పురాణం येन పూతస్తరతి దుష్కృతాని. ఉమ్, తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మాన మరాతింతరేమా. మళ్ళీ చెప్పండి. తేనా తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మాన అతి పైకి ఉందండి, అతి ఉదాత్తం చెప్పాలి. పూత అతి పాప్మ మరాతింతరేమా. అతి పాప్మాన మరాతింతరేమా. అది ఆ, అతి పాప్మాన మరాతింతరేమా. ఉమ్, లోకస్యద్వారమర్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత. మళ్ళీ చెప్పండి మొదటి నుంచి. ఉమ్, లోకస్య ద్వారా మళ్ళీ చెప్పండి. లోకస్యద్వారమర్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్. ఉమ్, అమృతస్య ధారా బహుధా దోహమానం చరణన్నో లోకే సుదితాన్ దధాతు. మళ్ళీ అమృత అమృతస్య ధారా బహుధా దోహమానం చరణన్నో. బాహుధా దోహమానం బాహుధా దోహమానం. అమృతస్య ధారా బహుధా దోహమానం ఉమ్, చరణన్నో లోకే సుదితాన్ దధాతు. ఉమ్, నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ ఉమ్, జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కర్తా ఉమ్, పవిత్రం ధృత్వా ప్రాచీనా ఉమ్, వీతి ఉమ్. శుక్రమస్సి జ్యోతిరస్సి తేజోసి దేవో వస్సవితోత్పున్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. మీరంతా కరెక్ట్ గా చదువుతున్నారు. ఇక్కడ ఒక్క చోట మాత్రం రెండు పోతుందండి. మూడు అక్కడ రెండు దేవో తప్పులు ఉన్నాయి. వస్సవితో సకారానికి ఉదాత్తం చదువుతున్నారు మీరు. వకారానికి చెప్పండి సరిపోతుంది. దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. అలాగే గురు. ఇంకో మాట దేవో చెప్పండి. వస్ మళ్ళీ ఆ, శుక్రమసి మొదటి శుక్రమసి శుక్రమసి ఏం లేదు సారు. అదే శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ
అంతే. అలాగే గురుగారు. ఉమ్, శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితోత్పున్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. అంతే. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితోత్పున్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఉమ్, कर्ता भोक्तृपाद प्रक्षालनोदकं शिरसि धृत्वा कर्ता द्वयोर्मण्डलमध्ये पात्रं निक्षिप्य तदुपरि दारुवा पाषाणं वाणिधाय सव्येन कर्ता स्वयं च पादौ प्रक्षाल्य क्षमिंचन् गुरुः कर्ता स्वयं च पादौ प्रक्षाल्याचामेत् मण्डलात् पुरतु देवाः మండలాత్ పురతు దేవాః పితరస్తు. మండలాత్పురతో దేవాః పితరస్తు తదుత్తరే. అంతే. అలాగే గురుగారు. మండలాత్ పురతు దేవాః. పురతు కదండి, మండలాత్పురతో అంటే మండలానికి పూర్వ దిక్కులో దేవతలు ఉంటారు, ఉత్తర దిక్కులో పితృదేవతలు ఉంటారు. కాబట్టి ఈ తూర్పు దిక్కు కాకుండా ఉత్తర దిక్కు కాకుండా ఈశాన్య ముఖంగా చూస్తూ ఆచమనం చేయాలి అని ఇక్కడ వాక్యం. అంతే. అర్థమైంది గురుగారు. మండలాత్ పురతో దేవాః పితరస్తు తదుత్తరే. మండలాత్ పురతో దేవాః పితరస్తు తదుత్తరే. కర్తా కుర్వీత ఐశాన్యే కుర్యాదాచమనం విధిః. కర్తా ఆచమ్య భోక్తారావాచమ్య భోక్తారావాచమ్య కర్తా ఆచమ్య భోక్తారావాచమ్య. కర్తా ఆచమ్య భోక్తారావాచమ్య. గురుగారండి అయ్యా చెప్పండి గురుగారు. ఇప్పుడు భోక్తము పశ్చిమానికి చూస్తా, దక్షిణం కాకుండా ఏం లేదు సారు. ఇప్పుడు తూర్పున పీఠం మీద కూర్చొని ముఖంగా ఉండేది విశ్వదేవతలు, అవును ఉత్తర గురుగారు, తూర్పు ముఖంగా చూస్తుంటారు. కూర్చొని ఉండేటటువంటి ఉత్తర ముఖంగా చూస్తారు పితృదేవతలు. పితృదేవతలు ఉత్తరముఖంగా చూస్తారండి, అవునా? అంతే. పితృదేవతల్ని ఉత్తర ముఖంగా కూర్చోబెట్టాలి. ఆహా, అలాగే గురుగారు, అర్థమైంది. అంతే తప్ప దక్షిణ ముఖంగా కూర్చోబెడతారు కొంతమంది, చాలా పొరపాటు అది. నాకు అదే అనిపించింది. విశ్వదేవస్థానం ఏమన్నా తూర్పు ముఖాన్ని చూస్తూ తూర్పును చూస్తూ కూర్చోవాలి విశ్వదేవతలు. పితృదేవతలు దక్షిణం వైపు వీపు పెట్టి ఉత్తరాన్ని చూస్తూ కూర్చోవాలి. వీళ్ళిద్దరు కూడా ఈశాన్యాన్ని చూస్తూ ఆచమనం చేయాలంతే. నాకు అర్థమైంది గురుగారు. ఇప్పుడు నేను అదే కన్ఫ్యూజ్ ఒక్కటి. ఇప్పుడు మీరు ఈ మాత్రంతో కొద్దిగా సెట్ అయిందండి. అది అలాగే చెప్పండి. మయి మహో మయి యశో మయేంద్రియం వీర్యం ఇది భోక్తారో హృదయమభిస్పృశ్య ఉపస్పృశ్య. ఇది భోక్తారౌ హృదయమభిస్పృశ్య అని చెప్పిన ఒక మాట, ఈ మంత్రం చెప్పి ఒక మాట హృదయాన్ని ఒక మాట స్పృశించడమే అంతే. అలాగే అసలు స్పృశించాల్సిన అవసరం కూడా లేదు, కానీ మన వాళ్ళు చేస్తుంటారు. మంత్రానికే ప్రాధాన్యత అక్కడ. అది ఉపస్పృశ్య విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః పురూరవార్ద్రవ సంజ్ఞక విశ్వే దేవాః భూర్భువస్సువః 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 స్వాహా అయం వో విస్తారః సువిస్తారః. స్వాహా ఆస్తాం అయం వో విష్టరః సువిష్టరః. స్వాహా విస్తరము అంటే ఆసనము స్థానము అని అర్థం అండి అక్కడ. అర్థమైంది గురుగారు. స్వాహా ఆస్తాం అయం వో విస్తరః సువిష్టరః. అత్రోపవిశంతు భవంతః అత్రోపవిశామా. ఆసన కింద ఇక్కడ ఒక దర్భ వేయాలి కదా గురుగారు. వేసి అయ్యా మీకు ఇదిగోండి మీ స్థానము మీ ఆసనము అని చెప్పి చూపించి ఒక దర్భ వేస్తాము. అలాగే దీని మీద ఉపవిశామా, మేము కూర్చుంటున్నాము అని చెప్పి వాళ్ళు చెబుతారు అంతే. ప్రాచీనావీతి యజమానస్య పితృపితామహ ప్రపితామహాః భూర్భువస్సువః స్వధా ఆస్తాం
అయం వో విస్తరః సువిస్తరః ఆ, అత్రోపవిశంతు భవంతః ఆ, అత్రోపవిశామా ఆ, సవ్యం. మళ్ళీ దర్భ ఉమ్. వేయాలి ఇక్కడ. అంతే. పితృ ఓం అక్కడ ఓం విశ్వ ఓం. దేవస్థానంలో చేసినట్టుగా అక్కడ ఇక్కడ ఏమన్నా విశ్వ దేవతలు కాబట్టి స్వాహ, ఇక్కడ గురుగారు పితృదేవతలు కాబట్టి స్వధ. స్వధ. అంతకంటే కరెక్ట్ తేడా గురుగారు. ఏమీ లేదు. అదే గురుగారు. ఆ, ఓం 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 అధ్యపూర్వోక్త విశిష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రాతిసాంవత్సరీకమృతాః ఖ్యాన్న శ్రాద్ధే భవద్ అనుజ్ఞయ ప్రకాంత. ఏం లేదు సారు. ప్రాతి సాంవత్సరీకముతః క్షాన్న శ్రాద్ధే భవదనుజ్ఞయ ప్రక్రాంతం శ్రాద్ధ కర్మ కరిష్యే. సంకల్పం చేస్తున్నాడు ఈయన అది. యజమాని. మీ యొక్క అనుగ్రహం చేత ఇక్కడి నుంచి సంపూర్ణంగా ఈ యొక్క శ్రాద్ధ కర్మను చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చెబుతాడు. అర్థమైంది గురుగారు. యజమానస్య పితుః ప్రాతి సంవత్సరీకముతః క్షాన్న శ్రాద్ధే భవదనుజ్ఞయ ప్రక్రాంతం శ్రాద్ధ కర్మ కరిష్యే. లేకపోతే చిన్న పెన్సిల్ గాని ఏమైనా తీసుకొని అది ఎక్కడ దాకా ఆపాలి అనేటువంటిది పెట్టుకుంటే ఇంకా తేలిగ్గా అది ఉంటుంది మీకు. అది అది తప్పుగా పెట్టుకున్నాను గురుగారు, అందుకని అది కరెక్ట్ ఆ, చేసుకున్నాను. ఎందుకంటే ప్రాతి చెప్పేటప్పుడు మీకు సంవత్సరీకమృతాః కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. శ్రాద్ధే భవదనుజ్ఞయ ఆ, ప్రాకాంత్ అది. ఇప్పుడు కరెక్ట్ గా ప్రక్రాంతం. వచ్చింది. ప్రక్రాంతం. మళ్ళీ ఉమ్, చెప్తాను గురుగారు. చెప్పండి. ప్రాతి యజమానస్య పితుః. యజమానస్య పితుః ప్రాతి ఉమ్, సాంవత్సరీకమృతాః ఖ్యాన్న శ్రాద్ధే ఆ, భవదనుజ్ఞయ ఆ, ప్రక్రాంతం శ్రాద్ధకర్మ సవ్యం కరిష్యే అంతే. కురుష్వ ఇక్కడ ఒక ప్రాచీనావీతి. చిన్న సందేహం వస్తుంటుంది. ఇటు ప్రతి సంవత్సరీకం అనాలా ప్రాతి సంవత్సరికం అనాలా అని. రెండు తప్పేం లేదండి. అదే ప్రతి ఒక్క భావమే ప్రాతి. గురుగారు. అందువల్ల అది ఎలా చెప్పినా తప్పేం లేదండి. అది ప్రాతి అలాగే గురుగారు. సంవత్సరికం అన్నా ప్రతి సంవత్సరికం అన్నా కూడా తప్పేం లేదు. గురుగారు. సవ్యం గురుష్వ ప్రాచీన వీతి. సవ్యం కురుష్వ ప్రాచీనావీతి. అపహత అసురా రక్షాగుంసి పిశాచ ఏ క్షయంతి పృథివీమను. మళ్ళీ ఏ క్షయంతి పృథివీమను. మళ్ళీ అపహత చెప్పండి. అసురా రక్షాగుంసి పిశాచ ఏ క్షయంతి పృథివీమను. పిండ ప్రధానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అపహత అసుర రక్షాగుం శిపిశాచ వే దిశత అక్కడ దాకా వస్తుంది అంతే. అవును గురుగారు. అవును ఇక్కడ గురుగారు. ఏ క్షయం, ఇదంతా మంత్రం ఇది. ఏ క్షయం గురుగారు. పృథివీమను. అర్థమైంది గురుగారు. అన్యత్రేతో అన్యత్రేతో గచ్చంతు. అన్యత్రేతో గచ్చంతు. అన్యత్రేతో గచ్చంతు యత్రేషాం గతం మనః. గతం మనః. గతం మనః. యత్రేషాం గతం మనః. చెప్పండి. అన్యత్రేతో గచ్చంతు యత్రైషాం గతం మనః. అన్యత్రేతో గచ్చంతు యత్రేషాం గతం మనః. అన్యత్రేతో గచ్చంతు యత్రేషాం గతం మనః. ఉదీరతామవర ఉత్పరాస అన్యమధ్యమాః. ఏం లేదండి. ఉదీరతామవర ఉత్పరాస ఉన్మధ్యమా పితర సోమ్యాస. ఉన్మధ్యమా పితర సోమ్యాస. ఉదీరతామవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః. మళ్ళీ ఉదీరతామవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః ఉన్మధ్యమా పితర. ఉన్మధ్యమా పితర. ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః. సోమ్యాసః. అంతే. ఉదీరతామవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. ఉదీరతామవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః. అంతే. అశృణ్య. గురుగారు ఆ, తప్ప గురుగారు.
అసూయ ఈయురవృక, గురుగారు అసూయ ఈయురవృక. అసూయ ఈయుర వృక అంతే. అసూయ ఈయుర వృక రుత కృతజ్ఞాస్తేనో వంతు పితరో హవేషు. కృతజ్ఞాస్తేనో వంతు పితరో హవేషు అసూయ ఈయుర వృక రుతజ్ఞాస్తేనో వంతు పితరో హవేషు అంతే. తూష్ణీం ఖాత్వా వర్తులాకారమండలత్రయం కృత్వా తేషతుల దర్భా నిక్షిప్య సవ్యం ఇక్కడ తూష్ణీం. గురుగారు ఈ మంత్రం చూతో చేయవలసిన పని ఏమిటి అంటే, పితృస్థానంలో కూర్చోతో ఒక దెబ్బకు కింద భూమి మీద కొట్టి, ఆ భూమి మీద ఉన్నటువంటి మట్టి లాంటిది అంటే ఊరికి అక్కడి నుంచి కొద్దిగా జలం కానీ చేతిలో పెట్టుకొని, దాంట్లో గురుగారు కొద్దిగా నల్ల నువ్వులు కలుపుకొని 4 దిక్కులో చల్లాలి. అయిన తర్వాత అప్పుడు 3 చోట్ల తవ్వినట్టుగా దర్భపులతో భూమి మీద పొడిచి మండలత్రయం చేయటం అంతే. అర్థమైంది గురుగారు. తూష్ణీం అంటే కొద్దిగా తొవ్వి అని అర్థం. వర్తులాకార మండలత్రయం కృత్వా 3 వర్తులాకారం మండలాలు అంటే చేసి 3 త్రికోణం. అర్థమైంది గురుగారు. 3 వర్తులాకారం వర్తులాకారం రౌండ్గా. అర్థమైంది గురుగారు. ఆ, తూష్ణీం ఖాత్వా వర్తులాకార మండలత్రయం కృత్వా ఆ. తేషుతుల దర్భా నిక్షిప్య సవ్యం తేషు జలదర్భాన్ నిక్షిప్య. తేషుతుల దర్భాన్ నిక్షిప్య తూష్ణీం విశ్వే దేవస్థానే యవోదకేనావోక్షయ తత్ర వోక్ష్య. వోక్ష్య యవోదకేనావోక్ష్య తత్ర చతురస్రమండలత్వయం కృత్వా యవదర్భాన్ నిక్షిప్య ఇక్కడ అది ఏం ఇప్పుడు లేదు. విశ్వదేవ దేవస్థానంలో దేవస్థానానికి కూడా అక్కడ గురుగారు. పిల్లలతో చల్లాము. ఇక్కడ ఏం గురుగారు చేయాలి? అక్షతలును నీళ్లు తీసుకొని అక్కడ నీళ్లు తల్లి తీసుకొని విశ్వ జలం. దేవస్థానం దగ్గర దక్షిణం నుంచి ప్రారంభించి ఉత్తరానికి అయ్యేట్టుగా 1, 2 మండలాలు చేయలేదు. మొదటి మండలం ఏమో దక్షిణం వైపు, రెండోదేమో ఉత్తరం వైపు. ఉత్తరం దాని వైపు. మీద దర్భలును అక్షతలు పెట్టాలి. అక్షతలు కానీ అర్థమైంది ఎవరు గురుగారు. కానీ అది అర్థమైంది పెట్టేసేసి ఇప్పుడు పాకద్రవ్యాల మీద నీళ్లు చల్లాలి. అదే అర్థమైంది చెబుతున్నాడు. గురుగారు. గాయత్రియా గాయత్ర్యా ఆత్మానం పాకద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. గాయత్ర్యా ఆత్మానం పాకద్రవ్యాని చ సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వోవస్థాంగతోపి వా సర్వావస్థాంగతోపి వా. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతరః శుచిః సబాహ్యాభ్యంతరశుచిః. సబాహ్యాభ్యంతరః శుచిః యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రాద్ధార్థం సంపాదితాః పదార్థాః దేశతః కాలతశ్చైవ శ్రాద్ధయోగ్యా భవంత్వితి భవంతో బ్రువంతు. శ్రాద్ధయోగ్యా భవంతు శ్రాద్ధకాలే గయాం ధ్యాత్వా దేవం జనార్దనం వస్వాదీంశ్చ పితॄన్ ధ్యాత్వా తతః శ్రాద్ధం ప్రవర్తయ. విశ్వదేవ అర్చన చెప్పేస్తాను గురు. పురూరవాద్రవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం ఇదమిదమాసనం సుఖాసనం హస్తోదకం దత్వా విశ్వే దేవదైవేక్షణః క్రియతాం అస్తు క్రియతాం. ఓం తత్ ప్రాప్నువంతు భవంతః. ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నువామ. ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నువామ. ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నువామ. దర్భేషు అర్ఘ్యపాత్రే ఆసాద్య ప్రోక్ష్య ఉత్తానే కృత్వా
పునః ప్రోక్ష్య ఆ, యవాన్ వికీర్య ఆ, ఉదకమాపూర్య ఆ, షన్నో దేవీరిత్ర్యభిమంత్ర్య ఆ, షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే ఆ, షణ్యో రభిస్రవంతు నః ఉమ్, యవోసి ధాన్య రాజో వా వారుణో మధు సంయుతః ఉమ్, నిర్నోదః సర్వ పాపానాం ఉమ్, పవిత్రమృషిభిः స్మృతం ఉమ్. అర్ఘ్యం పాత్రయోః అమీకం అర్ఘ్యపాత్రయోః ఆహా. అమీగంధాః అర్ఘ్యపాత్రయోః అమీగంధాః పుష్పార్త ఇమే అక్షతాః. పుష్పార్ధా ఇమే అక్షతాః. అది దీర్ఘం ఉందా గురుగారు? ఆ, ఆ. అర్ఘ్యపాత్రయోః ఆ, అమీగంధాః ఆ, పుష్పార్థా ఇమే ఉమ్, అక్షతాః ఆ, అమీకృశాః ఆ, కుక్షోదకేనైవ ఆ, అష్టార్ఘ్యైః ఆ, సంపూర్ణార్చనమస్తు ఉమ్, ఇమాని శ్రీ ఆ, తులసి ఆ, దర్భపత్ర తృణాని చ. ఆ, ఇక్కడ ఇమాని పత్రం లేకపోతే తులసి ఆ, పత్రం తీసుకొని. ఇమాని శ్రీ అంటే మారేడు దళవండి. అవును, అది మారేడు తులసి జలం, అంటే తులసి. తులసి ఈ ఆకు. రెండు దొరకలేదు అనుకోండి, కనీసం దర్భపత్ర అంటే ఆ, దర్భలతో అయినా సరే చిన్న ముక్కలు ఉంటే అవి అయినా వేయచ్చు దాంట్లో. అర్థమైంది గురుగారు. ఆ, ఓదుంబర పర్ణాభ్యాం ప్రచ్ఛాద్య ఉమ్. దర్ దర్భైర్వ అంటే పురూరవ. ఔదుంబర పద్నాలుగు దొరకకపోతే దర్భలు చేత అయినా సరే పైన రెండు దర్భలు వేయటం దీని మీద అర్థమైంది. దాని మీద కూడా. పాత్రల ఆ, పైన దర్భలు వేయొచ్చు. అంతేనండి. దర్భైర్వ ఉమ్. పురూరవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో జ్యేష్ఠన్ గృహ్ణామి. అని చెప్పి ఒక దర్భపులో దాంట్లో వేయాలి. అర్థమైంది గురుగారు. ఆ పురూర్వ అత్రచ సంజ్ఞకుడు ఒకడు, ఆర్ద్రవ సంజ్ఞకుడు కదా. పురూర్వ గురుగారు సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో జుష్టం గృహ్ణామి అని ఒక దర్భ. ఆర్ద్రవ అర్థమైంది. సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో జుష్టం గృహ్ణామి ఇంకొక దర్భ. అర్థమైంది అంతే. గురుగారు. అర్థమైంది గురుగారు. ఉమ్. అత్ర చ ఉమ్. ఆద్రవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో జిష్టన్ గృహ్ణామి. వః ఉమ్. పాత్రే సంపన్నే సుసంపన్నే ఉమ్. స్వాహార్ఘ్య స్వాహార్ఘ్యాః స్వాహార్ఘ్యా స్వాహార్ఘ్యా సంత్వర్ఘ్యాః. స్వాహార్ఘ్యా స్వాహార్ఘ్యాః సంత్వర్ఘ్యాః ఆ, స్వాహార్ఘ్యా స్వాహార్ఘ్యాః సంత్వర్ఘ్యాః అని ఆ, భోక్తని సంత్వర్ఘ్యా అని చెప్పాలి. ఓం సంత్వర్ఘ్యాః అంతే. ఓం విశ్వే దేవాస ఆహా, దే ఆగత. కిందకి లేదండి. విశ్వే దేవాస ఆగత శృణుతామ ఇమగుంభవం. విశ్వే దేవాస ఆగత శృణుతామ ఇమగుంభవం. ఓం విశ్వే దేవాస ఆగత స శృణుతామ 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 ఇమగుంభవం. ఓం విశ్వే దేవాస ఆగత స శృణుతామ ఆగత శృణు ఆగత శృణుతామ ఆగత శృణుతామ. ఆగత శృణుతామ ఆ, ఆగత శృణుతామ ఇమగుం హవం. మళ్ళీ ఓం విశ్వే దేవాస ఆగత శృణుతామ ఇమగుం హవం. ఆ, ఏదం బర్హిర్నిషీదత మళ్ళీ ఏదం బర్హిర్నిషీదత. ఓం ఉమ్, విశ్వే దేవాస ఆగత శృణుతామ ఇమగుం హవం. ఏదం ఉమ్, బర్హిర్నిషీదత. ఆ, పురూరవాద్రవ సంజ్ఞకాన్ విశ్వాన్ దేవాన్ భవత్సు ఆవాహయిష్యే. ఉమ్, ఆవాహయ ఆ, ధ్యానం విశ్వే దేవా శృణుతామ. ఇది మళ్ళీ కాదండి. చెప్తాను. ఓం విశ్వే విశ్వే దేవా దేవాస. శృణుతే మగుంభవం మే. విశ్వే దేవా శృణుతే మగుంభవం మే. ఓం విశ్వే దేవా శృణుతే మగుం హవే. తప్పు చెప్తున్నాను గురుగారు. విశ్వే దేవా శృణుతే మగుం
हवं मे మళ్ళీ ॐ विश्वे देवा शृणुते मगुं हवं मे ఆ, ये अन्तरिक्षे य उपत्यविष्ठ य యా उप ఉపాధ్య యా ఉపాధ్యవిష్ఠ యా य ఉపాధ్యవిష్ఠ य उपद्यविष्ट य उपद्यविष्ट విష్ఠ ये కాదండి, విష్ఠ ఒత్తు. యా ఒత్తుంది కదా గురుగారు ఉపాధ్యవిష్ఠ. विश्वे देवा शृणुते मगुं हवं मे ये अन्तरिक्षे य उपद्यविष्ठा ఆ, ये अग्निजिह्वा उत वायजत्रा आसद्यस्मिन् ఆసత్యాస్మిన్ బర్హిషి మాదయధ్వం. आसद्यास्मिन् बर्हिषि मादयध्वम् ఉమ్, आसद्यास्मिन् बर्हिषि मादयध्वम् ఉమ్, आगच्छन्तु महाभागा विश्वे ఆ, देवा महाबलाः ये ఆ. हत्र ये ఏ ह्यत्र హ్యత్ర విహితా శ్రాద్ధే. ये ह्यत्र विहिता श्राद्धे ఆ, सावधाना भवन्तु ते ఉమ్, आगच्छन्तु महाभागा विश्वे देवा महाबलाः ये ఉమ్, ह्यत्र विहिता श्राद्धे सावधाना भवन्तु ते ఉమ్, सावधाना स्मः ఉమ్, हस्तोदकं दत्वा ఉమ్, दक्षिणं जान्वाच्य ఆ, हस्ते दर्भं निधाय ఆ, अर्घ्यपात्रं गृहीत्वा ఆ, या दिव्या आपः पयसा सम्बभूवुः या ఉమ్, अन्तरिक्ष उत पार्थिवीर्याः ఉమ్, हिरण्यवर्णा यज्ञिया स्थान आपक्ष्यगस्योना स्वाहा भवन्तु ఉమ్, पुरूरवाद्रवसंज्ञक विश्वे देवाः ఆ, इदं वो अर्घ्यं स्वधा नमः ఆ. अस्वर्घ्यं ఇక్కడ మీరు పురూరవ గురుగారు అర్థం రెండు కలిపి చెబుతున్నారండి. విడివిడిగా చెప్పాలి. పురూరవ గురుగారు సంజ్ఞకుడు, ఆర్ద్రవ సంజ్ఞకుడు ఇద్దరు ఉన్నారు కదా. ఇక్కడ గురుగారు పురూరవ సంజ్ఞకుడికి మాత్రమే ఇయ్యటం. పురూరవ సంజ్ఞక విశ్వే దేవా ఇదంబో అర్ఘ్యం స్వాహ నమ. అది గుర్తుపెట్టుకోండి. గురుగారు పురూర ఉమ్, సంజ్ఞక విశ్వే దేవాः ఇదం वो ఉమ్, अर्घ्यं स्वधा ఉమ్. नमः స్వాహ అస్ నమ. ఇక్కడ పితృస్థానం కదా, విశ్వే దేవస్థానం కదా, స్వాహ చెప్పాలి. స్వధా పితృస్థానంలో. గురుగారు ఆ, స్వాహా నమః ఆ, అస్వర్గ్యం ఉమ్, తచ్చుద్ధోదకం పునః ఉమ్, ఉమ్, హస్తోదకం దత్వా ఉమ్, హస్తే దర్భం నిధాయ ఉమ్, అర్ఘ్యపాత్రం గృహీత్వా ఆ, या दिव्या आपः पयसा सम्बभूवुः या ఉమ్, अन्तरिक्ष उत पार्थिवीर्याः ఆ, हिरण्यवर्णा यज्ञिया स्थान आपश्यगस्योना स्वाहा भवन्तु ఆ, आर्द्रवसंज्ञक विश्वे देवाः इदं ఉమ్, वो अर्घ्यं स्वाहा नमः ఉమ్, अस्वर्घ्यं ततः ఉమ్, शुद्धोदकं पुनः ఉమ్, हस्तोदकं दत्वा ఉమ్, विश्वेभ्यो देवेभ्यः ఉమ్, పాత్రే స్థానే స్థః ఉమ్. కూర్చి తీసుకొని భోక్త ఒకసారి ఎడం వైపు ఇక్కడ ఆ, కూర్చుతో కొట్టి కొట్టేసి అర్ఘ్యపాత్రం ఈ మీద అర్ఘ్యపాత్ర పెట్టాలి ఇక్కడ పడేసేయాలి. సుస్థానమసి ఆ, తతః అర్చనం ఉమ్, अर्चत प्रार्चत प्रियमेधासो अर्चत अर्चन्तु पुत्रका उत पुरन्न तृष्मर्चत ఉమ్, अर्चत प्रार्चत ఉమ్, इत्यक्षतान् समर्प्य ఉమ్. गन्धद्वारां दुराधर्षां नित्यपुष्ठाङ्करीषिणीम् పుష్ట ఒత్తు లేదండి. అది నిత్య తప్పు చెప్తాం గురుగారు పుష్టాం గుర్తు పెట్టుకోండి. గంధద్వారాం गन्धद्वारां దురాధర్షాం. दुराधर्षां ఉమ్, नित्यपुष्टाङ्करीषिणीम् ఉమ్, ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् ఉమ్, पुरूरवाद्रवसंज्ञक विश्वे देवाः अमीवो ఉమ్, गन्धाः ఉమ్, सुगन्धाः
ॐ आयने ते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः छदाश्च पुण्डरीकानि समुद्रस्य गृह इमे సముద్రస్య పైకండి గురుగారు సముద్రస్య గృహ ఇమే समुद्रस्य गृह इमे ఉమ్, ॐ ह्रदाश्च पुण्डरीकानि समुद्रस्य गृह इमे ఆ, पुष्पार्थ इमे अक्षताः ఆ, सुपुष्पाणि ఆ, धूरसि धूर्वधूर्वन्तं धूर्वतं योऽस्मान् ఉమ్. धूर्वतितं धूर्वयं वयं धूर्वामः ఆహా, వయం धूरस् ధూర్వామః అలాగే గురుగారు धूरसि धूर्वधूर्वन्तं धूर्वतं योऽस्मान् ఉమ్. धूर्वतितं धूर्वयं वयं धूर्वामः అమ్మా ధూర్వామః మహా మధ్యకి చెప్పాలి గురుగారు స్వరితం धूर्वामः అంతే గురుగారు ఉమ్, धूर्वयं वयं धूर्वामः ఆ, पुरूरवाद्रव संज्ञक विश्वे देवाः अयं ఆ, वो धूपः ఆ, सुधूपः ఉమ్, उद्दीप्य स्वजातवेदो भग्नं निरुतिं मम ఉమ్, पशुगुश्च मह्यमावह जीवनञ्च दिशो दिश ఆ, पुरूरवाद्रव संज्ञक विश्वे देवाः अयं ఆ, वो ज्योतिः ఉమ్, सुज्योतिः ఆ. युवा सुवासाः परिवीत आघात्स्य उश्रेयान् भवति जायमानः आघात्स उश्रेयान् भवति आघात्स उश्रेयान् भवति जायमानः మళ్ళీ ఒకసారి చెప్తాను గురుగారు యువా సువాసా పరివీత ఆఘాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః ఉమ్, తంధీరాసః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః స్వాధియో మనసా దేవ స్వాధియో మనసా దేవయంత తంధీరాసః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా మనసా దేవయంతః కిందకి చూపుతారు అనుదత్తం చూపుతారు సారు మనసా దేవయంత స్వాధియో మనసా దేవయంత स्वाधियो मनसा देवयन्तः स्वाधियो मनसा देवयन्तः पुरूरवाद्रव संज्ञक विश्वे देवाः अन्तः प्रावरणार्थं बहिः प्रावरणार्थं योग्यमिमे वाससि वस्त्रद्वयं तुभ्यमहं सम्प्रददे न मम सुवाससि वः ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం అలంకరణార్థం సాక్షతా ఇమే కుశాః वह आच्छादनार्थं पवित्रार्थं अलङ्करणार्थं साक्षता इमे कुशाः सुकुशाः अर्चनं सम्पूर्णम् अस्तु सङ्कल्पसिद्धिरस्त्विति भवन्तो ब्रुवन्तु अस्तु सङ्कल्पसिद्धिरस्तु युष्मत् अनुज्ञया पित्राद अर्चनं करिष्ये कुरुष्व सव्यं प्राचीनावीति यजमानस्य पितृपितामह प्रपितामहानां गोत्राणां शर्मणा वसुरुद्रादित्यरूपाणामिदमिदमासनं सुखासनम् हस्तोदकं दत्वा पितुः यजमानस्य पितुः प्रातिसांवत्सरीकमृताः श्राद्धे क्षणः क्रियताम् अस्तु क्रियताम् ॐ तथा प्राप्नुवन्तु भवन्तः प्राप्नुवाम दर्भेषु अर्घ्यपात्राण्यासाद्य प्रोक्ष्य उत्तानानि कृत्वा पुनः प्रोक्ष्य
తిలాన్వకీర్యా ఉదకమాపూర్య అభిమంత్రియా షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః తిలోసి సోమ దేవత్యో గోసవే దేవ నిర్మితః గోసవే దేవ నిర్మితః ప్రత్నవద్భిః ప్రత్నవస్వధా ఏహి ప్రత్నవద్భిః ప్రత్నవస్వధ ఏహి యజమానస్య పితరం గోత్రం శర్మణం వసురూపం. శర్మాణం, శర్మ దీర్ఘం అండి. అవును గురుగారు. యజమానస్య పితరం గోత్రం శర్మాణం వసురూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. ప్రీణయాహినః స్వధా నమః. ప్రీణయాహినః స్వధా నమః. యజమానస్య పితరం గోత్రం శర్మాణం వసురూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. మళ్ళీ కిలో శిశోమదే. ఏం లేదు సార్, చిన్న మంత్రం ఇది. చెప్పేసండి. కిలో శిశోమదే మత్యో గోసవే దేవ నిర్మిత. తిలోసి సోమదేవత్యో గోసవే దేవ నిర్మితః. తిలోసి సోమదేవత్యో గోసవే దేవ నిర్మితః. ప్రత్నవద్భిః ప్రత్నవత్స్వధ ఏహి యజమానస్య పితామహం గోత్రం శర్మాణం రుద్రరూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. తిలోసి సోమదేవత్యో గోసవే దేవ నిర్మితః. ప్రత్నవద్భిః ప్రత్నవత్స్వధ ఏహి యజమానస్య ప్రపితామహం గోత్రం శర్మాణం ఆదిత్య రూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. అర్ఘ్యపాత్రేషు అమీ గంధాః పుష్పార్థా ఇమే తిలాః అమీకుషాః కూర్చోదకైనైవ అష్టార్ఘ్యై సంపూర్ణార్చనమస్తు. ఇమాని శ్రీభృంగరాజదర్భపత్ర తృణాని చ ఔదుంబరపర్ణైః ప్రచ్ఛాద్య దర్భైర్వా యజమానస్య పిత్రేతే జుష్టం గృహ్ణామి పితామహాయతే జుష్టం గృహ్ణామి ప్రపితామహాయతే జుష్టం గృహ్ణామి వః పాత్రాణి సంపన్నాని సుసంపన్నాని స్వఘార్ఘ్యా సంత్వర్ఘ్యాః. అంతే. ఓం ఉషతన్ ఉషంతస్త్వాహ వామః ఉషంతస్సమిధీమహి. ఓం ఉషంతస్త్వాహ వామః ఉషంతః సమిధీమహి. ఓం ఉషంతస్త్వాహ వామః ఉషంతః సమిధీమహి. ఉషన్ను శత ఆవః పితॄన్ హవిషే అత్తవే. ఉషన్నశ్యత ఆవః పితॄన్ హవిషే అత్తవే. ఉషన్నశ్యత ఆవః పితॄన్ హవిషే అత్తవే. మీకు ఇక్కడ ఏం చేస్తున్నాడు, తకారం కూడా కిందకి చెబుతారు. శత అన్నప్పుడు ఉషన్ను శత ఆవః, ఉషన్ను శత ఆవః. ఉషన్ను శత తప్పు చెప్తాను. ఉషన్ను శత ఆవః ఉషన్ను శత ఆవః పితॄన్ హవిషే అత్తవే. అంతే. యజమానస్య పితృపితామహ ప్రపితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్ర ఆదిత్య రూపాన్ భవత్సు ఆవాహయిష్యే. ఆవాహయ సవ్యం నమస్కృత్య. ఆయంతు నః పితరః సౌమ్య సోऽగ్నిష్వాత్తాః పతిభిర్దేవ. క్షమించండి, ప్రతిభిర్దేవయానైః. ఆయంతు నః పితరః సౌమ్యాసో అగ్నిష్వాత్తాః పార్థిభిర్దేవయానైః. ఆయంతు నః
పితరः సౌమ్యాసోऽగ్నిస్వాత్తా పతిభిర్దేవయానైః పతి ఆయన్ అంటున్నారండి. పార్థిభి పథి పథిభి పతి పథిభి పతి అంటే దేవ పతిభిర్ మార్గాల్లోంచి వచ్చే పథి శబ్దానికి మార్గము అని అర్థం. దేవ అర్థమైంది మార్గాల గురుగారు. చేత మీరు రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు. అది అలాగే గురుగారు, అలాగే ఉమ్, గురుగారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆ, ఓం ఆయంతు నః పితరः సౌమ్యాసోऽగ్నిస్వాత్తా పతిభిర్దేవయానైః అంతే. అస్మిన్ యజ్ఞే స్వధథా త్వధీ భవంతు తే ఏం లేదండి. అవం త్వస్మాన్ అస్మిన్ యజ్ఞే స్వధయామదం త్వధిబ్రువంతు తే అవంత్వస్మాను. అస్మిన్ యజ్ఞే స్వధయామదం త్వధిబ్రువంతు తే అవంత్వస్మాను. अस्मिन् यज्ञे स्वधया मदन्त्वधिब्रुवन्तु ते अवं त्वस्मान् మళ్ళీ अस्मिन् यज्ञे स्वधया मदन्त्वधिब्रुवन्तु ते अवं त्वस्मान् అంతే. సావధాన. सावधाना भवन्तु ते ఆ, सावधाना स्मः ఆ, प्राचीनावीति ఆ, हस्तोदकं दत्त्वा हस्ते ఆ, दर्भं निधाय ఆ, सव्यं जान्वाच्या ఆ, या दिव्या आपः पयसा सम्बभूवुः या ఉమ్, अन्तरिक्ष उत पार्थिवीर्या ఉమ్. हिरण्यवर्णा వీర్యా విసర్గలు ఉన్నాయండి. యా गुरुगाరు అంతరిక్ష ఉదపార్థి వీర్యా. या अंतरिक्ष उत पार्थिवीर्याः या अंतरिक्ष उत पार्थिवीर्याः हिरण्यवर्णा यज्ञियास्तान आपश्यगस्योना स्वधा भवन्तु यजमानस्य पितः गोत्रशर्मण वसुरूप గోత్ర శర్మను విడివిడిగా చెప్పండి. అలాగే యజమానస్య గురుగారు. పితః గోత్ర శర్మను వసురూప విడివిడిగా చెప్తే మీకు తేలిగ్గా ఉంటుంది. అర్థమైంది గురుగారు. ఆ, యజమానస్య పితః ఉమ్, గోత్ర ఉమ్, శర్మణ్ ఉమ్, వసురూప ఉమ్, ఇదంతే అర్ఘ్యం ఉమ్, స్వధా నమః ఉమ్, అస్త్వర్ఘ్యం ఉమ్, శుద్ధోదకం పునః ఉమ్, హస్తోదకం దత్వా ఉమ్, హస్తే దర్భం నిధాయ ఆ, ఓం యా దివ్యా ఆపః పయసా సంబభూవుః యా ఉమ్, अंतरिक्ष उत पार्थिवीर्याः ఉమ్, हिरण्यवर्णा यज्ञियास्तान आपश्यगस्योना स्वधा भवन्तु ఆ, यजमानस्य पितामह ఉమ్, गोत्रा ఉమ్, शर्मणे ఉమ్, रुद्ररूप इदन्ते अर्घ्यं स्वधा नमः ఉమ్, अस्त्वर्घ्यं ततः ఉమ్, ఉమ్, शुद्धोदकं पुनः ఉమ్, हस्तोदकं दत्वा हस्ते ఉమ్, दर्भं ఉమ్, निधाय ఉమ్, या दिव्या आपः पयसा सम्बभूवुः या ఉమ్, अंतरिक्ष उत पार्थिवीर्याः ఉమ్, हिरण्यवर्णा यज्ञियास्तान आपश्यगस्योना स्वधा भवन्तु ఉమ్, यजमानस्य प्रपितामह ఉమ్, गोत्रा शर्मण ఉమ్, ఉమ్, आदित्यरूप ఉమ్, इदन्ते अर्घ्यं स्वधा नमः ఉమ్, अस्त्वर्घ्यं ఉమ్, तत शुद्धोदकं ఉమ్, पुनः ఉమ్, हस्तोदकं दत्वा ఉమ్, यजमानस्य पितृपितामह प्रपितामहेभ्यः ఉమ్, पात्राणि ఉమ్, स्थानानि स्थ ఉమ్, सुस्थानमसि ततः ఉమ్, अर्चनम् ఉమ్, अर्चत प्रार्चत प्रियमेधासो अर्चत ఉమ్, अर्चन्तु पुत्रका उत पुरन्न दृष्ट्मर्चत ఉమ్, अर्चत प्रार्चत ఉమ్, पितृस्थान ఉమ్, ब्राह्मणस्य शिरः ఉమ్, ఉమ్, प्रभृति ఉమ్. पादपर्यन्तं तिलैः अर्चयेत् ఇక్కడ ఎలా చెప్పుకుంటే తేలిగ్గా ఉంటుంది. పితృస్థాన బ్రాహ్మణస్య శిరప్రభృతి పాదపర్యంతం తిలై అర్చయేత్ అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా తిలలు కాస్త అక్కడక్కడ చల్లుకుంటే వెళ్ళాలి. అంతకంటే ఏం లేదు. पितृस्थान ब्राह्मणस्य शिरः ఆ, प्रभृति ఆ, पादपर्यन्तं ఉమ్, तिलैः अर्चयेत्
అంతే. ఇప్పుడు అర్థమైంది గురుగారు. అది. అది గంధ విడగొట్టుకునే విధానం చెబితే అదే. మనకి అర్థం ఆ! చెప్పక్కర్లేదు. అర్థమైపోతుంటుంది. అర్థమైంది అది. గురుగారు. హ్మ్. సంస్కృతం కొంచెం మాటలు నేర్చుకుంటే ఇవన్నీ బాగా చక్కగా అర్థమవుతుంది గురుగారు. ఆ! అవును. అదే. సరే. గంధద్వారాం దురాధర్షాం హ్మ్. నిత్యపుష్టాంకరీషిణీం హ్మ్. ఈశ్వరీగుం సర్వభూతానాం హ్మ్. తామిహోపహ్వయే శ్రియం ఆ! సవ్యం హ్మ్. పితృపితామహ ప్రపితామహాః హ్మ్. అమీవో గంధాః ఆ! సుగంధాః ఆ! ప్రాచీనావీతి ఆ! ఓం ఆయనేతే పరాయణే దుర్వారోహంతు పుష్పిణీః ఆ! హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. సముద్రస్య పైకి చెబుతున్నారండి. ఇంతా కూడా అలాగే అ- చెప్పారు. అ- సముద్రస్య గృహ ఇమే. హలో! సముద్రస్య గృహ ఇమే. సారీ మ్యూట్ లో Yes. చెప్తాను, అది ప్రాక్టీస్ చేస్తాను గురుగారు. ఆ! హ్రదాస్య పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. హ్మ్. ఓం ఆయనేతే పరాయణే దుర్వారోహంతు పుష్పిణీః ఆ! హ్రదాస్య పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. హ్మ్. పుష్పార్థ ఇమే తిలాః ఆ! సుపుష్పాణి. పుష్పార్థ అంటున్నారు. పుష్పార్థ దీర్ఘాలు. పుష్పములు ప్రతినిధిగా పుష్పములు బహువచనం చెబుతున్నాం కదా! అందువల్ల ఇక్కడ గురుగారు పుష్పార్థ ఇమే తిలాః అంతే. అర్థమైంది గురుగారు. హ్మ్. పుష్పార్థ ఇమే హ్మ్. తిలాః ఆ! సుపుష్పాని ఆ! धूरसि धूर्वन्तं धूर्वतं योऽस्मात् హ్మ్. धूर्वतितं धूर्वयं वयं धूर्वामः ఆ! पितृपितामह प्रपितामहाः హ్మ్. अयं वो धूपः హ్మ్. सुधूपः హ్మ్. उद्दीप्य स्वजातवेदो भग्नं निरृतिं मम ఆ! पशुगश्च मह्यमावह जीवनं च दिशो दिश హ్మ్. पितृपितामह प्रपितामहाः अयं హ్మ్. वो ज्योतिः హ్మ్. सुज्योतिः హ్మ్. గురుగారు దీపం ఓం. అన్నప్పుడు ధూపం అగరబత్తులు వెలిగించి చూపించచ్చు కదా అక్కడ గురుగారు. వెలిగించవచ్చండి. తప్పేం లేదు. ఓకే. దీపము అన్నప్పుడు సామాన్యంగా ఏం చేస్తామంటే దేవుడి దగ్గర ప్రారంభించే ముందరే దీపారాధన చేస్తాము. ఆ అవును దీప గురుగారు. దేవతా స్థలే స్థితం ఓ జ్యోతి సుజ్యోతి అంటాము. దేవతా అవును. స్థలంలో ఉన్నటువంటి జ్యోతిని మీకు సమర్పిస్తున్నాను అని చెప్పేస్తాము. ధూపం కూడా అవును. చూపించవచ్చు, తప్పేం లేదండి. అలాగే గురుగారు. ఆ! ఓం యువా సువాసాః పరివీత ఆఘాత్స్య ఉశ్రేయాన్ భవతి జాయమానః. ఆఘాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః. ఆఘాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః. ఆఘాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః. ఆ! ఓం యువా సువాసాః పరివీత ఆఘాత్స్య యా ఉశ్రేయాన్ అంటున్నారు. ఆఘాత్స అక్కడ సకారం చెప్పాలి. శ్రీవత్సలో ఉన్నప్పుడు సకారం చెప్పినట్టు. ఆఘాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః. ఆఘాత్స ఆఘాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః. హ్మ్. ఓం యువా సువాసా పరివీత ఆఘాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః. ఆ! గంభీరాసః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః. ఆ! పితృపితామహ ప్రపితామహాः ఆ! గోత్రాः ఆ! శర్మాణः ఆ! వసురుద్ర ఆదిత్యరూపాः ఆ! సవ్యం హ్మ్. అంతః ప్రావరణార్థం హ్మ్. బహిః ప్రావరణార్థం హ్మ్. యోగ్యమిమే వాససి. హ్మ్. వస్త్రద్వయం హ్మ్. తుభ్యమహం సంప్రదదే మమ ఆ! సువాససి హ్మ్. ప్రాచీనావీతి
వః ఉమ్, ఆచ్ఛాదనార్థం ఉమ్, పవిత్రార్థం ఉమ్, అలంకరణార్థం ఉమ్, సుతిలా ఇమే కుశాః ఉమ్, సుకుశాః ఉమ్, అర్చనం సంపూర్ణం ఉమ్, సంకల్ప సిద్ధిరస్వితి భవంతో భ్రువంతు అస్తు ఉమ్, సంకల్ప సిద్ధిరస్తు ఉమ్, యుష్మద్ అనుజ్ఞయా ఉమ్. సర్వత్ర మండలో మండలోద్వర్తన పాత్ర సాధనం చ కరిష్యే ఆ, సవ్యం ఉమ్, కురుష్వ ఉమ్, కురుక్షేత్రం గయాం గంగాం ఉమ్. ప్రభాసం పుష్కరాణి చ ఆ, ఏతాని మనసా ధ్యాత్వా ఆ. శ్రాద్ధకాలే సదా పఠేత్ ఓం విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః దాకా ఆపేద్దాం సార్, పాపం మళ్ళీ ఆఫీసులో హరి అంతా ఉంటాయి కదా. ఓం. ఓం తత్సతు. రేపు కొన్ని పాఠం ఉండదండి, రేపు ఎల్లుండి పాఠం ఉండదు. రేపు అమావాస్య, నేను తర్పణాలు చేసుకోవాలి. ఆ అవును రోజు అలాగే గురుగారు చెప్పకూడదు. చెప్పారు. పాడ్యమి నాడు అలాగే కూడా గురుగారు. పాఠం చెప్పను. మళ్ళీ అలాగే విజయ అలాగే నాడు పిండ ప్రదానం దగ్గర నుంచి కంటిన్యూ చేసేద్దాము. ఈ మధ్య అలాగే భాగంలో గురుగారు. ఉన్న భాగాన్ని కాస్త మీరు చూసుకుంటూ ఉండండి. మళ్ళీ ఒక అలాగే మాట గురుగారు. అవకాశం ఉన్నప్పుడు మరి చెప్పుకుందాము. అలాగే ఈసారి గురుగారు. దీంట్లో పూర్తి అయిపోవాలి ఇంకా. అలాగే అలాగే గురుగారు. అది అలాగే హరి గురుగారు. ఓం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కొన్ని మంత్ర భాగాలు కొన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి గురుగారు. అది ఆ, మధ్య మధ్యలో అది తడబడుతున్నాను. కొన్ని మంత్ర భాగాలు శ్లోక భాగాలు ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు మీకే కాదు సారు, కొత్తగా చెప్పిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఇటువంటిది ఉంటుంది. నేను అందుకనే గురుగారు. ఒక మాట పాత పాఠం కూడా ఒక మాట వినిపించుకుంటే ఒక మాట మళ్ళీ అవును ఆవృత్తి గురుగారు. అవుతుంది, కాబట్టి కొద్దిగా స్వాధీనం అవుతుంది. అవును లేకపోతే గురుగారు. మొత్తం కలిపి ఒక మాట రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే అవును నేను ఒక గురుగారు. మాట చెప్పండి అన్న కారణం అది. గురుగారు. అలాగే గురుగారు. గురుగారు ఇంకో ఒక సందేహం గురుగారు. ఇప్పుడు చెప్పండి. కర్మని పుణ్యవాచనం అనేది ఇప్పుడు ఉమ్. మామూలుగా పితృకార్యాలకి అప్పుడు చేసుకునే ఇది అంటే ఆ టైంలో సమయంలో చేసుకునేదా గురుగారు? అభ్యాసం లేకపోతే ఎందుకంటే లేదండి. ఇప్పుడు అదేం లేదు కదా కొత్త గురుగారు? అభ్యాసం అదేం లేదండి. కొన్ని కొన్ని సందర్భాలు చెప్పుకొచ్చాడు. ఆహాహా! ఏది? ఈ ఉదాహరణకి నూతన వధువు గృహప్రవేశం ఉంటుంది. అమ్మాయికి అవును పెళ్ళైన గురుగారు. తర్వాత అవును. ఇంట్లోకి అవును. ప్రవేశిస్తుంది. ఆ అవును సమయంలో గురుగారు. స్వస్తి పుణ్యవాచనం అక్కర్లేదు. కర్మణ ఆహాహాహా! పుణ్యవాచనం. అలాగే ఆహా! ఈ యొక్క సబిండీకరణం అప్పుడు చేసేటువంటి పుణ్యవాచనం ఉంటుంది. అది కూడా కర్మణ పుణ్యవాచనమే. కొన్ని కొన్ని ఆహాహా! సందర్భాలు ఇచ్చుకొచ్చాడు మీకు. ఆ కాల్కి ఆహా! కూడా చెప్పాను. అయినా మళ్ళీ ఒక మాట నేను చూసి చెబుతాను మీకు అది. అలాగే గురుగారు. అలాగే గురుగారు. సరే ఓకే గురుగారు. నాయన, ఓకే. గురుగారు శుభం. ఇంకొక ఇది ఒక చిన్న ఇది. మనకి ఇప్పుడు ఇప్పుడు సీతారాముల కళ్యాణం వాళ్ళది పుస్తకం ఏమైనా దొరుకుతుందా గురుగారు మనకి? నేను చూస్తున్నాను. బట్ తెలియట్లేదు. సీతారాముల కళ్యాణం ప్రత్యేకంగా ఉంటుందేమో చూస్తాను సార్, కనుక్కుంటాను. గురుగారు. అయితే గురుగారు. ఈ ప్రత్యేకంగా కళ్యాణాల పుస్తకాలు ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే మీకు వరుస ఉంటుంది కానివ్వండి, గురుగారు. మంత్రాలకి ఉండే స్వరాలు మాత్రం సుస్వరంగా ఉంటాయని చెప్పని మాత్రం చెప్పలేను. అయినా నేను ఆహాహా! ఎంక్వైరీ చేస్తా, దొరుకుతుందేమో. గురుగారు. అంటే ఒక ఒక ఒకవేళ ఉదాహరణ చెబుతానండి. మంత్రం ఇస్తాడు పుస్తకంలో, దాని గురుగారు. స్వరాలు ఏడు. ప్రసుగ్మంతాది యశానస్య దక్షిణ మనం చెప్పుకోవాల్సిందే తప్ప దాంట్లో మంత్రాలు స్వరాలు ఏడు. ఆహాహాహాహా! అలాగే దానివల్ల గురుగారు. ఏమిటో స్వారస్యం పోతుంది. అయినా అర్థమైంది ఈ గురుగారు. ఆ ఇది 10 రోజులు కావడంతోనే నెక్స్ట్ మనకి వినాయక చవితి బహుళపక్షం వచ్చే దగ్గర దగ్గర మీకు ఆర్థిక మంత్రం అయిపోతుంది. అవును అయిన గురుగారు. తర్వాత మీరు ఇది అడుగుతున్నారు, త్రిశుపర్ణం అని చెప్పవలసింది ఏం చెప్పని అడుగుతున్నారు. అవును. అవును గురుగారు. త్రిసుపర్ణ ఆ నేర్చుకోవాలి త్రిశుపర్ణం ఎంత గురుగారు. అండి? 10 రోజుల్లో వచ్చేస్తుంది అది. అది అయిన అలాగే తర్వాత గురుగారు. వివాహానికి సంబంధించిన, కళ్యాణానికి సంబంధించిన మంత్రభాగం అంతా చెప్పేసుకుందాం. అలాగే గురుగారు. అలాగే గురుగారు. అలాగే మనకి గురుగారు. చైత్ర మాసంలో కాబట్టి మనకి మధ్యలో టైం ఉంటుంది. అదే మాఘమాసంలో లగ్నాష్ చెప్తే అయిపోతుంది. అదే లగ్నాష్టకం ఒకటి అది చెప్తా అన్నారు నెక్స్ట్ ఆ దాని తర్వాత. లగ్నాష్టకాలు, అవును. అదే గురుగారు. శ్రీరామ కళ్యాణ పరంగా చెప్పేటువంటి లగ్నాష్టకాలు ప్రత్యేకంగా ఉంటాయి. గురుగారు. అవి చెబుతాను. అవి అలాగే ఏ గురుగారు. కళ్యాణంలో అయినా చెప్పవచ్చండి. అలాగే గురుగారు. అలాగే గురుగారు. ఇది ఓకేనండి, శేఖర్ గారు మన శుభం. పుస్తకంలో ఉన్నట్టు ఉంది కదండి లగ్నాష్టకం. మీరు అప్పుడు లగ్నాష్టకాలు భారతుల కొన్ని వారి పుస్తకాల్లో ఉన్నాయి కానివ్వండి, గురుగారు. అవి ఓకే. ఆదిత్యాది నవగ్రహ పరంగా ఉంటుంది. అవును గురుగారు. ఆహాహాహాహా! ఇప్పుడు శ్రీరామ కళ్యాణం వచ్చినప్పుడు జానక్యా కమలామలాంజలి పుటేయ పద్మరాగాయిత అని చెప్పాలి. లేకపోతే ఇచ్చారు కొన్ని కళ్యాణం గమనీయ కోమల కరై రాత్రాక్షతారోపణం
కన్యాదాన పురస్సర ఏ సంబంధానికి సంబంధించిన చోటు బాగుంటుంది. శ్రీరామ Thank you. లగ్నాష్టకాలు చాలా బాగుంటాయండి. అలాగే అవే గురుగారు. చెప్పుకుందాం. అలాగే తప్పకుండానండి. శుభం. రేపు ఎల్లుండి పాఠం గురుగారు, ఉండదు. అలాగే రేపు గురుగారు శివ కళ్యాణం కూడా శివుడికి లగ్నష్టాలు వేరుగా ఉంటాయి గురుగారు. ఇవి దానికి కూడా విడిగా ఉంటాయి, కానీ దానికి వీటన్నిటికీ పనికొచ్చేది ఏంటి అంటే నవగ్రహ లగ్నాష్టకాలు భాస్వాంక శవగోత్రజోరుణ రుచి ఇత్యాదులు ఉన్నాయి చూసారా, అన్ని కళ్యాణానికి పనికొస్తాయి. అలాగే గురుగారు. మీకు మాకు ఏది అనుకూలం అయితే అది చేయండి గురుగారు. అలాగే గురుగారు. తప్పకుండా ఇది చెబుతాను, అది చెబుతా. అలాగే అలాగే గురుగారు. శుభం. ఓకేనండి. శ్రీ గురుభ్యో నమః. అలాగే ఈ గురుభ్యో నమః.